ఎన్టీఆర్ నటించిన మేలుకొలుపు చిత్రంలో రాధాకృష్ణ అనే బాల నటుడికి ఎవరి చేత డబ్బింగ్ చెప్పించాలా అని సతమతమవుతున్న నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్యకు అప్పుడే ఆయనను కలవడానికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ను చూసి ఎగిరి గంతేసి రావయ్య ప్రసాద్ అని డబ్బింగ్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఆ రాధాకృష్ణ అనే బాల నటుడికి రాజేంద్ర ప్రసాద్ చేత ఒక పేజీ డైలాగ్ చెప్పించి చూస్తే కరెక్ట్గా సరిపోయింది. వెంటనే మొత్తం డబ్బింగ్ చెప్పమన్నారు నిర్మాత పుండరీకాక్షయ్య. నాకు ఆకలిగా ఉందండి, భోజనం తెప్పించండి, తిని డబ్బింగ్ చెప్తాను అని తిన్న తర్వాత డబ్బింగ్ చెప్పారు రాజేంద్ర ప్రసాద్. అదే రాజేంద్ర ప్రసాద్కు మొట్టమొదటి డబ్బింగ్ చిత్రం. మేలుకొలుపు చిత్రానికి డబ్బింగ్ చెప్పిన తర్వాత మెల్లగా డబ్బింగ్ అవకాశాలు వచ్చాయి రాజేంద్ర ప్రసాద్కు. మౌనరాగంలో హీరో మోహన్కి డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత తమిళ్ నుండి తెలుగు డబ్బైన చిత్రాల్లో కొత్త హీరోలకి, మెయిన్ క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్తూ ఎంతో బిజీ అయిపోయాడు రాజేంద్ర ప్రసాద్. ఆ సంపాదనతోనే మద్రాసులో ఇల్లు కూడా కట్టుకున్నాడు మన రాజేంద్ర ప్రసాద్.